సేవకుడికి కార్లు బట్టి వాల్యూవా, వస్తువులను బట్టి వాల్యూవా, ఆ సేవకుడు వేసుకున్న వస్త్రాలను బట్టి వాల్యూవా? అసలు వద్దని చెప్పా. నీకు ఎక్కడదంటే నేను అప్పు చేస్తానంటే ఒక 3 లక్షలు నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది కట్టి నేను కారు తెచ్చేస్తాను, మీరు కారులో తిరగండి, నేను ఈఎంఐ కట్టుకుంటాను అన్నాడు. అస్సలు వద్దాలంటే బుద్ధి లేని పనులు చేయొద్దని చెప్పా. నా పద్ధతి అది, నా ఆలోచన అది. కానీ ఎంతమంది అంటే ఈరోజు ఎవరైనా కార్లు కొనిస్తానంటే టకటక ఓకే కారు ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మంది సేవకులు చేశారు అలాంటి పనులు. నాకు తెలిసిన సేవకులు అనేక మంది ఉన్నారు, కానీ నేను ఆ పని ఎప్పుడు చేయలేదు. ఎవరి దగ్గర కూడా ఎమోషనల్ గా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితులు అయితే లేవు. నా పరిస్థితి ఇది, నాకు ఈ అవసరం ఉంది, ఏమైనా హెల్ప్ చేస్తారా అని నేను నిర్మోహమాటంగా అడిగి తీసుకున్నాను తప్ప ఏదో దేవుడిని అడ్డుపెట్టి దేవుని పరిచయం చేస్తున్నా, నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు మీ దగ్గర డబ్బులు తీసుకోమని అనే మాటలు నేను ఎప్పుడు ఎవరికి ఇప్పటికొచ్చి చెప్పలే.